ఎండతో పని లేకుండా టమాటా నిల్వ పచ్చడి. పచ్చడికి అయితే రెడీ చేస్తున్నా. ఈ పళ్ళు అయితే నేను కడిగేసుకున్నానండి నీట్గా. ముందుగా అయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి తొడుమల దగ్గర అన్నది కన్నాలు ఉంటాయండి, చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. కుదిరితే నాటు తీసుకోండి, లేదంటే హైబ్రిడ్ అయినా పర్వాలేదు. ఈ చిన్న చిన్న కన్నాల్లోనే పురుగులన్నీ చేరుతాయి, మనం చూసుకోవాలి. కట్ చేయడం అయితే అయిపోయిందండి. నేను పెద్దవే కట్ చేశాను, మనం పెద్దవే కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే వేపుకున్నప్పుడు చిన్నవై. ఈ ముక్కలన్నీ ఇప్పుడు ఈ ప్యాన్ లో వేసేస్తున్నాను. ఈ టమాటాలోనే నేను చింతపండు కూడా వేసేస్తున్నానండి, ఎందుకంటే దీంతో పాటే ఉడుకుతుంది. ఈ చింతపండు కూడా పీస్ తీసేసి వేయండి. దీన్ని కలుపుకుంటూ ఉండాలి మధ్యలోని, ఎందుకంటే కిందది పైది కలుస్తూ ఉన్నదనుకో మనకి ఆ చింతపండు కూడా బాగా మెల్ట్ అయిపోద్ది. వాటర్ కూడా ఎక్కడైనా ఉన్నా సరే దానికి బాగా ఫ్రై లాగా అయిపోయి వాటర్ కంటెంట్స్ మొత్తం తగ్గిపోద్దండి. ఎందుకంటే నిలవ ఉంచుకునే పచ్చడి కాబట్టి మనం చూసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఆయిల్ వేసుకోవాలండి, ఎందుకంటే జ్యూస్ అంతా తగ్గిపోద్ది కాబట్టి అడుగు పడుతుంది కదా, అలా పట్టకుండా. ముక్కలు మొత్తం చూడండి ఎలా మెత్తగా అయిపోయో. ఇగో ఈ పక్కన చూడండి నూనె అది ఎలా వస్తుందో. ఇంక ఇలాంటప్పుడే మనం స్టవ్ ఆపివచ్చు. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం. 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు, ఇవి బాగా కొంచెం ఎర్రగా వేపుకొని పొడి చేసుకొని మనం పచ్చడిలో మిక్స్ చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కింది చూడండి. నూనె ఎంత ఎక్కువ వేసుకున్నా అలా వేసుకుంటేనే నిల్వ అనేది ఉంటుంది. 1 స్పూన్ ఆవాలు వేస్తున్నాం, ఆల్రెడీ ఆవాల పొడి కూడా వేస్తాం కాబట్టి తగ్గించే వేసుకోవచ్చు. మినప్పప్పు నచ్చకపోతే వదిలేవచ్చు. కరివేపాకు. ఏ పచ్చళ్ళలోనైనా ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ వాటి ఎల్లుల్లిపాయల రుచి బాగుంటాయండి. నేనైతే అందుకే ఎక్కువ వేసుకుంటున్నాను. ఇవి బాగా ఏగిపోయాయి కదా, ఇగో చూడండి ఎలా ఎర్రగేగాయి. ఇప్పుడు ఏంటంటే ఆవాల పొడి, మెంతి పొడి, కారం కూడా ఇందులోనే వేసేస్తున్నా. కారం ఏంటంటే మనం తినే స్పైస్ బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇదిగో మనం వాడించుకున్న పచ్చడి ఎలా మెత్తగా ఉందో చూడండి. అంటే కొంచెం అటు ఇటు కాకుండా మెత్త చేసుకుంటే బాగుంటుంది, తగలనట్టుగా అయితే. దీన్ని బాగా ఉడికించాలి ఇప్పుడు ఇందులోనే. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. ఇదిగో ఎందుకు తక్కువ వేస్తున్నానంటే కావాలంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుకుంటే